నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ బై డి ప్లస్ ఈ tan x అని ఇచ్చాడండి. మీకు ఏం చెప్పానండి, sin x మరియు cos x లో ఉండాలి. అది కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో ఉన్నట్లయితేనే మనం టైప్ 4 కి సంబంధించిన మోడల్ అవుతాయండి అని చెప్పి అనుకున్నాం. ఆ రకంగా అయితే ఇక్కడ ఏమి లేవు. అర్థమైందా? అంచేత నేను ప్రస్తుతానికి ఏం చేద్దామంటే దీన్ని సింప్లిఫై చేయడానికైనా సరే ఒకవేళ దీన్ని టీ అనుకుంటే న్యూమరేటర్ లో దాని డెరివేటివ్ ఉన్నా వేరే డైరెక్ట్ అయిపోతుంది. మరి ఉందా? లేదు. కాబట్టి ముందే ఏం చేయాలంటే ఎలా మనం అనుకోని చేయలేని పరిస్థితుల్లో డైరెక్ట్ గా tan x కానీ cot x కానీ ఏదైనా సరే ఉంటే ముందుగా sin x cos x లోకి మార్చేసుకోవాలండి. అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు dx బై d ప్లస్ ఈ ఇంటూ sin x ఏమని రాసుకోవచ్చు? sin x బై cos x. cos x LCM చేసి పైకి పంపేసాం అనుకోండి. cos x LCM అయితే ఎలా cos x వస్తుంది, అది ఏమవుతుంది? పైకి అవుతుంది. cos x బై d cos x ప్లస్ d cos x ప్లస్ e sin x dx. ఈ dx మామూలుగా సరిపోయిందండి. ఈ బైలోకి ఉన్న cos x పైకి వెళ్ళిందండి. ఇలా వచ్చింది లెక్క. ఇప్పుడు నీకు ఇది ఏం కనబడుతుంది? టైప్ 4 లో కనబడుతుందా లేదా? టైప్ 4 లో చెప్పినట్టే ఉంది కదా. సైన్ కాస్ లో బైలో ఫంక్షన్ ఉంది, న్యూమరేటర్ లో కూడా ఒక sin x ఉంది, మొత్తం మీద ఏదో ఒకటి ఉంది కదా. ఆ రకంగా అన్నమాట. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? టేక్ పైన న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు అంటే cos x మాత్రమే ఉంది. cos x ఇస్ ఈక్వల్ టు a ఇంటూ d cos x ప్లస్ e sin x హోల్ డాష్ ప్లస్ b ఇంటూ d cos x ప్లస్ e sin x ప్లస్ c అని వేసేవాళ్ళు అండి. ఇక్కడ కాన్స్టెంట్ ఉంటే ప్లస్ సి వేయాలి న్యూమరేటర్ లో. న్యూమరేటర్ లో కాన్స్టెంట్ లేకపోతే ప్లస్ సి వేయవలసిన అవసరం లేదు. కాన్స్టెంట్ ఇక్కడ లేనప్పుడు సి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి రాదనమాట. 0 వస్తుంది. అలాగే మనం చేయక్కర్లేదు. అర్థమవుతుంది మీకు అందరికీ? కాన్స్టెంట్ ఉంటేనే ప్లస్ సి తీసుకుంటారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఓకే cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x కాబట్టి మైనస్ d sin x ప్లస్ e cos x ప్లస్ b ఇంటూ d cos x ప్లస్ e sin x అని వచ్చింది. సో కంపేర్ cos x కోఎఫిషియంట్. cos x కోఎఫిషియంట్ అంటే ఇటువైపు ఎంత? మనం 1. ఇటువైపు ఎంత? ae ప్లస్ bd. దిస్ ఈస్ 1 అండ్ కంపేర్ sin x coefficient. 0 is equal to minus AD plus BE. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలండి. వీటిని ఏ ఈ డి అట్లా మనం కాన్స్టెంట్ నెంబర్స్ కింద మనం ఊహించుకోవాలి. సో ఇప్పుడు కాన్స్టెంట్ నెంబర్స్ అండి. వాటి నుంచి ఇప్పుడు ఏం చేయాలి? ఏబి వాల్యూలు ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఒకవేళ ఏది కూడా లేదు పడుతుందా అని చేత మనం ఇంతకు ముందు మనం చేసినట్టే సింప్లిఫై చేద్దామండి. ఇక్కడ చేస్తున్నానండి. ఫస్ట్ ఏ అనేటటువంటి డితో మల్టిప్లై అవుతుంది, ఇక్కడేమో డితో మల్టిప్లై అవుతుంది. డితో మల్టిప్లై చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది? డి ఇంటూ 1 నేను చెప్పుకున్న పద్ధతిలో డి ఇంటూ 1 చేస్తే నీకు ఏమవుతుందంటే డిఈఏ ప్లస్ డితో మల్టిప్లై అవుతుంది. డి ఇంటూ డి స్క్వేర్ పి. ఇది నువ్వు ఎలాగైనా రాసుకోవచ్చండి. ముందు రాసుకున్న పర్లేదు, తర్వాత రాసుకున్న పర్లేదు. ఇస్ ఈక్వల్ టు 1 ఇంటూ డి. సో తర్వాత ఇక్కడ ఏం చేయాలి? ఈ ఇంటూ 2 చేయాలి. దీన్ని ఈతో మల్టిప్లై చేయాలి. దీన్ని ఈతోని దీన్ని ఈతోని మైనస్ డిఈఏ ప్లస్ ఈ స్క్వేర్ బి ఇస్ ఈక్వల్ టు 0. అర్థమైనా? యాడింగ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ రెండు ఏమవుతాయి? డి స్క్వేర్ బి ప్లస్ ఈ స్క్వేర్ బి ఇస్ ఈక్వల్ టు 0 ప్లస్ డి. బి కామన్ తీసేస్తే ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బి. అర్థమైందా? సో ఇప్పుడు బి వాల్యూ ఎంత వచ్చిందంటే బి ఈజ్ ఈక్వల్ టు డి బై డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్.
యాక్చువల్ గా కాన్స్టెంట్ ప్లేస్ లో ఈడి అని ఇచ్చాడు కాబట్టి మనకు ఆన్సర్లు కూడా అలాగే వస్తాయండి. కాకపోతే ఈడీలో ఈ వాల్యూ వచ్చింది. దీని నుంచి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయడం అంటే సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం ఇంకా పెద్ద అయిపోతే పని. మళ్ళీ సేమ్ ఆర్డర్ లో చేసేద్దామా, ఈతో మల్టిప్లై చేసి అది ఎలాగా అర్థమవుతుందన్నమాట. ఈ ఇక్కడ బికి డి అనేది కోఎఫిషియంట్ గా ఉంది, ఇక్కడ బికి ఈ అనేది కోఎఫిషియంట్ గా ఉంది కాబట్టి దీన్ని ఈతోని దీనేమో డితో. ఆ క్యాల్కులేషన్ మీకు ఈజీగా అనిపిస్తుందండి. సో ఈతో మల్టిప్లై చేస్తే ఈ ఇంటూ 1 ఎంప్లాయిస్ ఈ స్క్వేర్ ఏ, అర్థమైనా, ఈ స్క్వేర్ ఏ ప్లస్ ఈడిబి ఇస్ ఈక్వల్ టు ఈ. అదే విధంగా కింద ఏముంది, డి ఉంది, d into 2 is implies ఏమవుతుంది, మైనస్ డి స్క్వేర్ ఏ ప్లస్ ఈడి ఈడిబి ఇస్ ఈక్వల్ టు 0. అర్థం, మైనస్ చేయాలి ఈసారి. మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఈ రెండు ప్లస్ అయినాయి కాబట్టి ఈ స్క్వేర్ ఏ ప్లస్ డి స్క్వేర్ ఏ రెండు పోతే ఇస్ ఈక్వల్ టు ఈ, అంతే కదా. అప్పుడు ఏ కామన్ తీసేస్తే ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇస్ ఈక్వల్ టు ఈ బై ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. అర్థమైందా? ఈ రకంగా మనకి ఏ వాల్యూ తెలిసిపోయింది, బి వాల్యూ తెలిసిపోయింది. తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇది తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చేద్దామా? కాన్స్టెంట్లు పెద్దగా వచ్చినాయండి అంతే, అంతకంటే కాస్ ఎక్స్ బదులుగా నేను పేరు రాసుకోవాలి. ఏ అంటే ఎంతమ్మా, బి బై ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ డి ప్లస్ ఈ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, సారీ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్, డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ హోల్ డాష్ ప్లస్ బి మీన్స్ డి బై ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్. ఓకే, ఇది తీసుకొచ్చి ఐలో అంటే ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. అంటే ఇది కూడా అయ్యే కదా, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ బదులుగా ఈ బై ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ హోల్ డాష్ ప్లస్ డి బై ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు స్ప్లిట్ చేసేద్దాం, బైలో ఉన్నదని పని చేస్తే ఈ బై ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ హోల్ డాష్ బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ డి బై ఈ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ బై డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ డిఎక్స్. అర్థమవుతుందా? సో ఇది క్లియర్ గా ఎలా ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. E by e square plus d square into log of d cos x plus e sin x ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 ఉన్నట్టండి, అంటే 1 dx అంటే x d by e square plus d square into x plus c అయిపోయిందండి. అర్థమైందా? యాక్చువల్ గా ఈ మోడల్ లో ఇది చాలా ఈజీ మోడల్ అన్నమాట అండి, ఈజీ చాలా యాక్చువల్. కాకపోతే ఇక్కడ ఈ అని ఇవ్వడం వల్ల మనకు కన్ఫ్యూజన్ ఎక్కువైంది అన్నమాట. అర్థమైందా? ఈ మోడల్లో కాన్స్టెంట్లు కనుక లేకపోయినట్లయితే లెక్క చాలా సింపుల్ గా తేలిపోతుంది. ఇంటిగ్రేషన్ కూడా పెద్ద ఫార్ములా అవసరం లేదు ఇక్కడ మనకి, అవునా కదా. కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్స్ బదులుగా డిఈ అనే ఆల్ఫాబెట్స్ ఇవ్వడం వల్ల దాన్ని సింప్లిఫై చేయడానికి కొంచెం కష్టపడవలసి వచ్చింది. అదే ఇక్కడ ఏ 2, 3, 5 అనేది నెంబర్స్ ఉన్నాయనుకోండి, నువ్వు సింప్లిఫై చేసి ఏబి వాల్యూలు నిన్న ఎలా అయితే మనం చేసామో ముందు క్లాస్ లో ఆ రకంగా ఏబి వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేసేసుకుని అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి అప్పుడు న్యూమరేటర్ మార్చేసినట్లయితే మనకి రెండు టర్మ్స్ ఉంటాయండి, ఒకటి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒకటి 1. డైరెక్ట్ గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ఈ మోడల్లో 3 లెక్కలు చేస్తారా? ఇస్తానా? ఓకే.
ఈ మోడల్లో ఆ 3 లెక్కలు ఉన్నాయి కదండి, ఆ 3 కూడా హోంవర్క్ చేయాల్సి ఉంటుందండి. అది చేసేయండి, అవి కూడా కంటిన్యూషన్లో కనబడుతుందా. సేమ్ ప్రాసెస్, కాకపోతే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీకు సింప్లిఫై అయ్యి ఏ వాల్యూ బి వాల్యూ కాన్స్టెంట్ నెంబర్స్ వస్తాయండి. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీరు డైరెక్ట్గానే ఇంటిగ్రేట్ చేసేయచ్చు. కనబడుతుందా. ఈ 3 చేస్తే నెక్స్ట్ మెథడ్ చెప్పుకుందామండి. నెక్స్ట్ టైప్ 5 ఏంటంటే ఇంటిగ్రెంట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/ax ప్లస్ b ఇంటూ రూట్ ఆఫ్ px ప్లస్ q dx. అంటే ఒక జనరల్ ఒక x లో ఫంక్షన్ ఉండాలి, ఎక్స్ స్క్వేర్ లో ఉండకూడదు. మళ్ళీ x లో ఫంక్షన్ ఉండి రూట్ ఆఫ్ px ప్లస్ q ఉంటే, అర్థమైందా, రూట్ లో ఉంటే కనుక అప్పుడు ఏం చేయమంటాడు, px ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు, దాని అర్థం ఏంటంటే రూట్ లోపల ఉన్నటువంటి x టర్మ్ ఏమనుకోవాలి, టీ స్క్వేర్ అనుకోవాలి. అంటే దీన్ని టీ అనుకోవాలి, ఎలాగైనా సరే నువ్వు అనుకోండి. టీ స్క్వేర్ అనుకుని మనం సింప్లిఫై చేసి ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేస్తుందండి. ఇది ఆల్రెడీ మీకు మోడల్ చెప్పామండి, ఇంకా టైప్స్ రాకుండా ముందే మనం చెప్పడం జరిగిందండి. ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే ఒక ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే బైలో రూట్ ఆఫ్ పిఎక్స్ ప్లస్ క్యూ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని టీ స్క్వేర్ అనుకుంటే మనం సింప్లిఫై చేసి చెప్పడం జరిగిందండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ తర్వాత గుర్తుందో లేదో, సబ్స్టిట్యూషన్ మెథడ్ లో చెప్పుకున్నాం కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. ఏఎక్స్ ప్లస్ బి పైన ఉన్నా సరే, న్యూమరేటర్ లో ఉన్నా సరే, ఇది ఈ మెథడ్ మనకి వర్క్ అవుతుంది అనమాట అండి. కనబడుతుందా, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పూర్తిగా టైప్ 5 అనేది మీరు ఒక్కదానికి అనేది కాదండి. ఈ మోడల్లో అంటే రూట్ లోపల ఎక్స్ టర్మ్ మాత్రమే ఉన్నట్లయితే, అంటే ఎక్స్ స్క్వేర్ అది కాకుండా ఎక్స్ టర్మ్ మాత్రమే ఉన్నట్లయితే ఆ ఒక్క పదాన్ని టీ స్క్వేర్ అనుకోవడం ద్వారా సింప్లిఫై చేయడం ఈజీగా అవుతుంది అనమాట. టీలోకి మార్చేసి న్యూమరేటర్ డినామినేటర్ లో కూడా ఎక్స్ ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది, ఓన్లీ డినామినేటర్ లోనే కాదు. దానికి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం చూద్దాం. దీన్ని అయ్యి అనుకుంటే లెట్ మనం ఏం చెప్పుకున్నాం అండి, ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అనుకోవాలి. dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 కి 0, టీ స్క్వేర్ కి 2t dt అయిపోయింది అక్కడ పదే. కానీ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అయితే, దేర్ఫోర్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవాలి, టీ స్క్వేర్ మైనస్ 4 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x బదులుగా టీ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 5 కాన్స్టెంట్, x బదులుగా టీ స్క్వేర్ మైనస్ 4 ప్లస్ 5 ఇంటూ రూట్ ఆఫ్, దీని అంటే టీ స్క్వేర్ అన్నా కాబట్టి రూట్ టీ స్క్వేర్, యాక్చువల్ గా dx వాడకూడదు, 1 ఇంటూ dx అంటే ఏంటమ్మా, అందుకనే 2t dt. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఏ మిగిలినట్టు టీ మిగిలినట్టు, ఆ టీ క్యాన్సిల్ అయిపోయింది. గుర్తుందా ఇలా చేసినట్టు, టీ క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 2 బై 2 కాన్స్టెంట్ ఉంది కాబట్టి టీ స్క్వేర్ 5 మైనస్ 4 1 ప్లస్ 1 dt. 2 కాన్స్టెంట్ 2 బయటికి ఎంటేస్తానండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఏమున్నట్టు 2 తీసేస్తే 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్, 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ దేనికి ఇంటిగ్రేషన్, tan inverse of x, డైరెక్ట్ గా 1 బై 1 ప్లస్ x స్క్వేర్ అంటే tan inverse x, tan inverse of t, that is equal to 2 tan inverse of t means ఇది t స్క్వేర్ ఉన్నావు కాబట్టి t అంటే అవుతుంది రూట్ ఆఫ్ x ప్లస్ 4 ప్లస్ ఇది t స్క్వేర్ అయితే ఇది రూట్ t అవుతుంది. అర్థమైందా, రూట్ x అర్థమైందా, అర్థమైనది లెక్క చాలా సింపుల్ గా ఉంటుందండి. ఒక 2 లెక్కలు ఉన్నాయి ఇచ్చేస్తాను, ఇప్పుడు చేసేయండి. x plus 2 into root of x plus 1 1 by 2x plus 3 into root of x plus dx. ఒకవేళ డైరెక్ట్ గా రాకపోతే టైప్ 1 లో సింప్లిఫై చేసి చేయాల్సి ఉంటుందండి, అంతే. టీ స్క్వేర్ కనబడుతుందా, అలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైప్ 6 అండి. ఈ మోడల్ ఏంటంటే ఇంటిగ్రెంట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై px ప్లస్ q ఇంటూ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్. దీని ముందు మెథడ్ కి దీనికి వేరియేషన్ ఏంటండి, దీని ముందు మెథడ్ లో రూట్ లోపల ఎక్స్ టర్మ్ మాత్రమే ఉండాలి, ఎక్స్ అనే ఉండాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అలా ఉంటా ఒప్పుకోలేదండి. px ప్లస్ q అని ఉందండి, అర్థమవుతుందా, బయట ఎక్స్ లో ఉండాలి, లోపల ఎక్స్ లో ఉండాలి. మీకు ఇందాక ఏం చెప్పారంటే టైప్ 5 లో ఒకవేళ న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బయట ఉంటే ఇబ్బంది లేదు మీకు, అందులో
అన్నమాట. అర్థమవుతుందా? రూట్ లోపల మాత్రం ఎక్స్ టర్మే ఉండాలి. అలాంటప్పుడు టైప్ 5 ఉపయోగపడుతుందండి. అండ్ టైప్ 6 లో ఏంటంటే ఇక్కడ రూట్ లోపల క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉండి బయట మళ్ళీ ఏమి ఉండాలి, ఒక ఎక్స్ టర్మే మాత్రమే ఉండాలి. బయట మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు ఈ లెక్కలో. అర్థమవుతుందా? ఏఎక్స్ ప్లస్ బి రూపంలో అంటే పిఎక్స్ ప్లస్ క్యూ అన్నాం కదా, పిఎక్స్ ప్లస్ క్యూ రూపంలో ఉండాలన్నమాట. 2x ప్లస్ 3, 2x మైనస్ 5, 5x మైనస్ 1, x మైనస్ 1, 1 మైనస్ ఎక్స్, ఎలాగైనా సరే అలా ఉండి లోపలేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఈ మోడల్లో చేయగలుగుతాం అంటే. ఈ మోడల్లో చేయడానికి మనం ఏం చేయాలంట, ఇక్కడ ఏదైతే పిఎక్స్ ప్లస్ క్యూ కింద కనపడుతుందో అది కూడా డినామినేటర్ లో ఉండాలి. అప్పుడే పని అవుతుంది లెక్క. డినామినేటర్ లో ఉంటే అప్పుడు పిఎక్స్ ప్లస్ క్యూని ఏమని తీసుకోవాలి, 1/t. ఇక్కడ ఏమని తీసుకోవాలి, 1/t అని తీసుకుని నువ్వు సింప్లిఫై చేస్తే ఇంటిగ్రేట్ చేయడం వచ్చేస్తుంది అనమాట. ఏమా ఒక లెక్క ట్రై చేద్దాం, చూడండి పైన ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/t సరిపోతుంది కదండి. అలాగే కదా ఉంది. ఇంకో ఎక్స్ టర్మ్ ఈ లోపల క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/t. 1/t అనుకుంటే 1 కి 0 అంటే డెరివేటివ్ కడితే 1 కి 0. మళ్ళీ x కి ఏమవుతుంది, మైనస్ x కి dx ఇస్ నథింగ్ బట్ 1 dx. దట్ ఈస్ ఈక్వల్ టు 1/t ని ఏమని రాసుకోవచ్చు, డెరివేటివ్ 1/t కి మైనస్ 1/t స్క్వేర్ డెరివేటివ్ ఇంటూ dt. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయింది. యాక్చువల్ గా మైనస్ క్యాన్సిల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదే కాన్స్టెంట్ నెంబర్ ఉంటే ఇటువైపు పంపేస్తాం. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే dx ఇస్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే నువ్వు 1/t స్క్వేర్ dt అని రాసుకోవచ్చు. ఇక్కడికి తేలింది గొడవ. కానీ మరి దీని నుంచి మనకి x వాల్యూ ఎంతో తెలియదు కదా. దట్ ఎంప్లాయిస్ x ఇస్ ఈక్వల్ టు అంటే x అంటే x ఇటువైపుకి 1/t ఇటువైపుకి తీసుకొస్తే 1 మైనస్ 1/t ఇస్ ఈక్వల్ టు x. ఇక్కడ t ఎల్సిఎం అయితే t మైనస్ 1/t ఇస్ ఈక్వల్ టు x. ఇది తీసుకొచ్చి ఇక్కడ x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం, లేదా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకున్నా సరే తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా అక్కడ x కనపడకుండా ఇచ్చినటువంటి 1/x అంటే x టర్మ్ నువ్వు ఏదైతే 1/t అనుకున్నావో దాని నుంచి ముందుగా x వాల్యూ సాల్వ్ చేసుకోవాలి. ఆ వచ్చినటువంటి x వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్సిఎం కూడా కట్టేయండి, లేకపోతే మన సింప్లిఫికేషన్ కష్టం అవుతుంది. కట్టేసేయండి. ఇప్పుడు లెక్క ఏ విధంగా ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇదంటే ఏమన్నాను 1/t ఇంటూ రూట్ ఆఫ్, మరి రూట్ ఉంది కాబట్టి ఫస్ట్ 3 అండి, మైనస్ 2x 2 ఇంటూ x అంటే ఎంత అన్నాం t మైనస్ 1/t. తర్వాత మైనస్ t స్క్వేర్ t మైనస్ 1/t స్క్వేర్ t హోల్ స్క్వేర్ మొత్తానికి స్క్వేర్ ఇంటూ dx అంటే ఎంత అన్నాం 1/t స్క్వేర్ dt. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైలో ఉన్న t ఈ స్క్వేర్ తో క్యాన్సిల్ అవుతుందండి. t ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 రూట్ ఆఫ్ ఇది ఏమున్నట్టు t స్క్వేర్ ఉన్నట్టు, ఇది t ఉన్నట్టు. ఎల్సిఎం ఏమవుతుంది అయితే t స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. అర్థమైందా? t స్క్వేర్ ఎల్సిఎం అయితే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 3t స్క్వేర్ మైనస్ ఒక t ఉంది కాబట్టి ఒక t టైమ్స్ కాబట్టి 2t స్క్వేర్ రాదండి 2t శాతం 2t ఇంటూ t మైనస్ 1 అర్థమైందా, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ t మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత t స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2t. అర్థం లేదా? మైనస్ మల్టిప్లికేషన్. ఇక్కడ t స్క్వేర్ ఉంది కాబట్టి సరిపోయింది. ఈ ఎల్సిఎం తెలిసిందా తెలియలేదా? t స్క్వేర్ అనేది ఇక్కడ t స్క్వేర్ ఉన్నట్టు లెక్క, మనకి ఇక్కడ t ఉన్నట్టు అంటే హైయెస్ట్ ఏదైతే ఉంటుందో అదే ఎల్సిఎం అవుతుంది. టీ స్క్వేర్ ఎల్సిఎం అయింది. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 t స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి 3t స్క్వేర్. ఇక్కడ ఒక t ఉంది కాబట్టి t స్క్వేర్ లో t టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి t తో మల్టిప్లై చేయాలి 2t ఇంటూ అని రాశానండి. ఇక్కడ మైనస్ ఇక్కడ t స్క్వేర్ సరిపోయింది కాబట్టి ఇంకేం మల్టిప్లికేషన్ లేదు. t మైనస్ 1 హోల్ స్క్వేర్ ఫార్ములా వేసాను యాక్చువల్ గా. ఇంకా నా దగ్గర 1/t dt ఉంది పక్కన. అయితే ఈ స్క్వేర్ ఈ రూట్ పోతాడు, ఈ రూట్ లా ఉంటది. రూట్ లో స్క్వేర్ బయటకు పోయి ఈ టీ పోతుంది అనమాట మొత్తం మీద. అర్థమైందా? టీ స్క్వేర్ ఉన్నప్పటికీ కూడా రూట్ లో ఉంది కాబట్టి బయటకు వచ్చినప్పుడు నీకు ఏమవుతుంది, టీ అవుతుంది. ఆ టీ ఈ టీతో పోతుందండి. వినపడుతుందా? ఇప్పుడు మొత్తానికి లోపల రూట్ లో ఏమైందో చూద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/రూట్ ఆఫ్ 3t స్క్వేర్ minus 2t into t minus 2t square
ప్లస్ 2t మైనస్ తో మూడాటిని మల్టిప్లై చేయాలండి. మైనస్ t స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 2t ఇంటూ dt. టీలన్నీ పోయినాయండి, అలా మిగిలింది అనమాట. ఈ రకంగా మనకి టైప్ 1 లో లెక్క మారిపోతుందండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1/4t. మారిపోతుంది అనుకున్నాం కానీ లెక్క ఈజీగా వచ్చేసింది. ఏం చేత 2t స్క్వేర్ 2t స్క్వేర్ ఉండండి, మైనస్ t స్క్వేర్ మైనస్ 3t స్క్వేర్ ప్లస్ 3t స్క్వేర్ ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేర్లు అనేటటువంటివి క్యాన్సిల్ అయిపోయినాయి. కాబట్టి 2t ప్లస్ 2t అంటే 4t ప్లస్ మైనస్ 1 అంతే కదా, ఇంకా d అయిపోయింది లెక్క. అర్థమవుతుందా? ఏం చేత స్క్వేర్లు ఉంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? టైప్ 1 లో ఏదైతే నేర్చుకున్నామో అలా చేయాలి. ఈ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి డైరెక్ట్ గా దీని డెరివేటివ్ ఎంత అవుతుంది? కాన్స్టెంట్ నెంబర్ అవుతుంది. 4t మైనస్ 1 దాని డెరివేటివ్ ఏంటండి? డెరివేటివ్ అడిగాను నేను. 4t కి 4 1 కి 0 అంటే 4 అనేది కాన్స్టెంట్ నెంబర్, అది డెరివేటివ్ అయింది కాబట్టి దీన్ని డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√x 1/√x కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? 2√x. తెలుసా విషయం? 1/√x కి ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? 2√x అంటే 2√4t మైనస్ 1. దాని డెరివేటివ్ ఎంత అన్నా ఇందాక 4 అన్నా. ఆ 4 బైలో వేసుకోవాలి ఇంటిగ్రేషన్. 1/√x కి ఇంటిగ్రేషన్ 2√x. అర్థమైందా? అది ప్లస్ సి ఇంటిగ్రల్ 1/√x dx is equal to 2√x ప్లస్ సి అనే ఫార్ములా ద్వారా చేసాం. ఇది 2 టైమ్స్ పోతే దట్ ఈస్ ఈక్వల్ టు √4 ఇంటూ t అంటే ఎంతమ్మా? 1/1 మైనస్ x 1/t అంటే కాబట్టి 4 ఇంటూ 1/1 మైనస్ x మైనస్ 1/2 ప్లస్ సి అని లెక్క. సింపుల్ చేస్తే చేయొచ్చు. వినబడుతుందా? సేమ్ అదే మాదిరిగా ఈ లెక్క చేయగలుగుతారా? ఇక్కడ ఏం చేస్తారు? x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/t. t కాదండి 1/t అనుకుని సింప్లిఫై చేసి మనం చేయగలిగితే వచ్చేస్తుంది అన్నమాట. వినబడుతుందా? ఇక్కడికే టైప్స్ అయిపోయినాయండి. నెక్స్ట్ రేపు పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ చెప్పుకుందామండి. ఇంటిగ్రేషన్ లో పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ ఎలా చేద్దాం అనేది. కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్ ఇంకా అంటే ఆల్రెడీ 2a లో పార్షియల్ ఫ్రాక్షన్ అనే చాప్టర్ ఉంటుంది. అది ఆల్రెడీ మీకు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా అది చూడండి. అది చూస్తేనే నెక్స్ట్ క్లాస్ మీకు కొంచెం అర్థం అవుతుంది. వినబడుతుందా? అది